తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ టూర్ కాంట్రవర్సీ రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధంలోకి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎంటర్ అయింది. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ నుండి కౌంటర్స్ పడుతుంటే రేవంత్ అమెరికా టూర్ను ఆపడం వెనుక బలమైన కారణాలు ఉండొచ్చని సంచలన కామెంట్స్ చేసింది బీఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ అనుమతి రద్దుపై మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ హిట్ పుట్టిస్తోంది. తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించిందని కాంగ్రెస్ అంటుంటే భారత విదేశాంగ విధానాన్ని ఎవరూ ప్రశ్నించలేరంటూ కౌంటర్ ఇస్తోంది బీజేపీ. అయితే ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలంటూ రెండు పార్టీల్ని టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్. రేవంత్ అమెరికా టూర్ ని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అనధికారికంగా పాక్ లో ప్రధాని పర్యటిస్తే తప్పులేదు కానీ రేవంత్ అధికారికంగా అమెరికాలో పర్యటిస్తానంటే అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారాయన. కేంద్రం తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు జగ్గారెడ్డి. అన్అఫీషియల్ గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలి. అధికారికంగా ముఖ్యమంత్రిగా అమెరికా పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము ఇది సిగ్గుచేటు. కేంద్రాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు కిషన్ రెడ్డి. అనుమతులు తీసుకున్నాకే ఎవరైనా సరే విదేశీ పర్యటనలు చేయాలన్నారు. నిబంధనల ప్రకారమే విదేశాంగ శాఖ వ్యవహరించిందని, ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధానం ఉండదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులకు అనేక మందికి విదేశాంగ శాఖ విదేశీ పర్యటనలప్పుడు ఆలోచించి అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. ఇదేదో కొత్తదైనట్టు ఒక రేవంత్ రెడ్డి గారే అక్కడ పోయి ఏదో మరి ఉద్ధరిస్తారు కాబట్టి ఆయన నష్టం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. మన దేశ విదేశాంగ విధానానికి ఆ వ్యక్తులతో చేసేటువంటి చర్చలు కానీ సమావేశాలు కానీ సమన్వయం అవుతుందా కాదా, లేదా మన దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప రేవంత్ రెడ్డికి ఒక విధానము, ఇంకొకరికి ఒక విధానం కాదు. అయితే రేవంత్ అమెరికా టూర్ ను ఆపడం వెనుక బలమైన కారణాలు ఉండొచ్చన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనుమతి నిరాకరించడం వెనుక అసలు కారణాలేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.